అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న దివ్య కళామేళ 19వ దివ్య కళామేళ విశాఖపట్నంలో ఇవాళ మన ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అండ్ కేంద్ర సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మంత్రి వీరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించడం జరిగింది. వర్షం వల్ల కొంత బిగినింగ్ లో డిస్టర్బ్ అయినా సరే వర్షం ఆగిపోవడం వల్ల ప్రోగ్రామ్ అంతా బాగా జరిగి దాని తర్వాత స్టాల్స్ కూడా కొన్ని మంత్రి గారితో చూడటం జరిగింది. దీని వెనకాల ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఏంటి అంటే ఇవాళ దివ్యాంగులకి ఒకటి సమాజంలో ఇచ్చే గౌరవము, వాళ్ళు సొంతకాల మీద నిలబడే అవకాశాలు ఎప్పుడైతే ప్రభుత్వం దాని మీద కొంత చొరవ తీసుకుంటుందో, వాళ్ళకి కొంత డిగ్నిటీ తయారు చేయగలుగుతుందో, వాళ్ళలో ఆత్మవిశ్వాసం వస్తుందో, వాళ్ళు కూడా సొంతకాల మీద నిలబడే ప్రయత్నం కూడా మొదలుపెడతారు. ఇవాళ ఈ స్టాల్స్ అన్ని కూడా రకరకాల వృత్తుల్లో పనిచేసే వాళ్ళు, ప్రత్యేకంగా కళల్లో అంటే ఇక్కడ బట్టలు చేసేవాళ్ళు, పాటరీ చేసేవాళ్ళు, ఆర్ట్స్ చేసేవాళ్ళు, ఇతర రాష్ట్రాలు 20 రాష్ట్రాల నుంచి ఇంచుమించు 90 మంది దివ్యాంగులు రావడం జరిగింది ఇక్కడికి. వాళ్ళు ఈ జరగబోయే 9 రోజుల మేళల్లో కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. అందరినీ కోరేది ఏంటంటే వచ్చి వాళ్ళు చేసిన పనిని చూసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ కొన్న వస్తువులు కూడా మనం జీవితంలో వాడుకునే కాబట్టి కొనవలసిందిగా అందరినీ కోరుతున్నాం. అండ్ మంత్రి గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, నేను కూడా మాట్లాడుతూ చెప్పాను, ఇది పారాలింపిక్స్ లో రియో బ్రెజిల్ లో మనం గెలిచింది ఇంచుమించు 6 మెడల్స్, టోక్యోలో 19 మెడల్స్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ప్యారిస్ లో 29 మెడల్స్ గెలిచామంటే దివ్యాంగులు ఎంత ప్రోగ్రెస్ అవుతున్నారో మనందరం ఒకసారి గ్రహించగలుగుతాం. అంతేకాకుండా వాళ్ళ సంతకాల మీద నిలబెట్టేట్టు వాళ్ళకి లిమ్స్ కూడా ఇవాళ చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా తయారు చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్ వాళ్ళ వెల్ఫేర్ కోసము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వ్యాపారాలు చేయడానికి అప్పులు, గ్రాంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ వేదిక మీద 3 లక్షలు 4 లక్షల రూపాయల చెక్కులు కూడా చాలా మందికి ఇచ్చాము. అండ్ కింద ఎవరైతే సొంత వెహికల్ నడపలేరో బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్ లాగా వాళ్ళందరికీ గిఫ్ట్ చేయడం జరిగింది. సో చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి మంచి కార్యక్రమం విశాఖపట్నం రావడం. ఈ 9 రోజులు అందరూ పాల్గొవాలని కోరుకుంటున్నాం. మా రాష్ట్ర మంత్రివర్యులు డోలో స్వామి గారు కూడా రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ రాలేదు. కానీ 29వ తారీఖు క్లోజింగ్ సెరమనీకి తప్పకుండా ఆయన వస్తారని చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి గారు కూడా ఇన్సిస్ట్ చేశారు, ఆ మంత్రి గారు వచ్చి క్లోజింగ్ కూడా ఇక్కడ చేయాలి అని. సో ఈ ప్రోగ్రామ్ కి ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాము. అండ్ ప్రత్యేకంగా విశాఖ నగరంలో కూడా ఎక్కువ మంది దివ్యాంగులు ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. వాళ్ళు కూడా ఒక వృత్తి వ్యాపార దారి సృష్టించే బాధ్యతగా మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్ కార్పొరేషన్స్ ద్వారా కూడా కుదిరినంత వరకు అందరికి సహాయం చేస్తాం. ఢిల్లీలో మొట్టమొదటిసారి 2019లో స్టార్ట్ చేశారు. నేడు 19వ ఇది మొట్టమొదటిసారి విశాఖపట్నం ప్రజలు ఏ విధమైన సందేశం చేస్తారు? అదే నేను ఇప్పుడు చూశానండి, వాళ్ళందరికీ ఏంటంటే ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. దట్ ఇస్ అ గుడ్ సైన్. అండ్ రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు. మంత్రి గారు కూడా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందరితో కలిసిపోతున్నారు, అసలు అహం అనేది లేదు, అందరితో ప్రేమగా మాట్లాడుతున్నారు, జెన్యున్ గా ఆయనలో కేరింగ్ కనపడుతుంది. ఇట్లాంటి మంత్రి ఇట్లాంటి ఒక డిపార్ట్మెంట్ కి రావడం అనేది దేశానికి చాలా మంచిదిగా భావిస్తున్నాను. ఆయన ప్రోత్సాహంతో తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటాము, అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాము. ఆంధ్రప్రదేశ్ ఎన్నిసార్లు ఇదండి ఆంధ్రప్రదేశ్ కి కొన్ని స్టాల్స్ ఇచ్చారు ప్రత్యేకంగా. నాకు ఎగ్జాక్ట్ నంబర్స్ తెలియదండి, నేను ఇంకా చూడలేదు అసలు ఎవరికి స్టాల్స్ ఇచ్చారని. నేను చెక్ చేస్తాను.